మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతిరోజు అద్భుతమైన వంటల్ని పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా రెండు టేస్టీ డిషెస్ ని పరిచయం చేయడానికి రెడీగా ఉంది. సో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? మీ ఇంటి వంటలో ఈ రోజు మనం చూడబోతున్న సెగ్మెంట్ స్టార్ డిష్. మరి స్టార్ డిష్ లో మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరో, ఎలాంటి వంటలు చేయబోతున్నారో తెలుసుకోవాలి అంటే స్టార్ డిష్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోవాల్సిందే. ఈ రోజు మీ ఇంటి వంట స్టార్ డిష్ లో మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ పసుపు కుంకుమ సీరియల్ ద్వారా మనకెంతో దగ్గరైన పల్లవి గారు. హాయ్ హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట పల్లవి గారు. థ్యాంక్ యూ సో మచ్. గారు వద్దు, పల్లవి చాలు. యా, అయితే పల్లవి అని పిలుస్తాను. ఓకే, మీ ఇంటి వంటలో వంట చేయడానికి వచ్చారు. సో మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది నాకు. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం చాలా సర్కస్ చేశాను, ఎందుకంటే నాకు అప్పుడు అంటే ఇప్పుడు నాకు ఎంత తెలుగు తెలుసో అప్పుడు నాకు ఇంత తెలీదు. ఓకే, సో ఇప్పుడు కూడా కొంచెం మిస్టేక్ చేస్తాను. అంటే మీ మదర్ టంగ్ ఏంటి? కన్నడ. ఓకే, అందుకని త్వరగా అనమాట. అవును. సో ప్లీజ్ బేర్ మీ ఇఫ్ ఐ డూ ఎనీ సిల్లీ మిస్టేక్స్ ఆల్సో. మరి పసుపు కుంకుమ సీరియల్లో మరి అంత స్పష్టంగా తెలుగు మాట్లాడతారు, ఎలా సాధ్యం? మీకు కష్టం అనిపించలేదా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంచెం నేర్చుకొని మాట్లాడుతున్నాను. ఓకే, డైలాగ్స్ కూడా అంతే, చాలా ఈజీగా ఉంది. అంటే అంత టంగ్ ట్విస్టర్ లా ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో అంత క్యాజువల్ డైలాగ్ ఉంది. సో ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ ఇన్ పసుపు కుంకుమ సీరియల్ అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ ఫర్ జీ ఛానల్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే, మరి స్టార్ డిష్ కోసం మీరు చేయబోతున్న ఫస్ట్ రెసిపీ ఏంటి? కాలీఫ్లవర్, బఠానీ, ఉల్లికూర. ఓకే, మరి ఈ వంటకు కావాల్సిన రెసిపీస్ పదార్థాలు ఏంటి? కాలీఫ్లవర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చ బఠానీ, నెయ్యి, అల్లం ముక్కలు, జీలకర్ర, పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఉప్పు. మరి ఈ వంటకు కావాల్సిన పదార్థాలు చూసాం. వంట స్టార్ట్ చేద్దామా? ష్యూర్. ఫస్ట్ ఆన్ చేయాలా? ముందు ఏం చేయాలి? ఫస్ట్ we need to add ghee. నెయ్యి. మీరు తెలుగులో మాట్లాడండి, అందుకే ట్రై చేస్తున్నా. ఓకే, నెయ్యి కరిగే వరకు వెయిట్ చేయాలి. అవును, మీరు ఫస్ట్ నటి అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? కావాలని ఇండస్ట్రీకి రాలేదు, తెలియకుండా ఇండస్ట్రీకి వచ్చాను. అంటే అనుకోకుండా రావడం జరిగింది. ఫస్ట్ నేను కన్నడ ప్రాజెక్ట్స్ చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. తర్వాత డైరెక్టర్ గారు బెంగళూరుకి వచ్చి ఆడిషన్ చేశారు. ఆ రోజే ఫస్ట్ నేను తెలుగు మాట్లాడాను. ఓకే, సో ఎలా ఆడిషన్ వేస్తున్నప్పుడు అందరూ నవ్వుతున్నారు. సార్ ఏమైంది, అందరూ ఎందుకు నవ్వుతున్నారంటే, అది కాదు మేడం, మీరు ఒక్క వర్డ్కి ఆపోజిట్ చెప్పారు, అది మొత్తం కామెడీలా ఉంది. అందుకే చెప్పారు అంత కామెడీ జరగడానికి. ఫర్ వాటర్ ఐ టోల్డ్ ఫారెస్ట్. వాటర్ కి ఫారెస్ట్ అని చెప్పాను. అంటే అప్పుడు ప్రాంప్టింగ్ ఇస్తారు కదా, అది నాకు తెలీదు, అందుకే ఉల్టా పల్టా అయిపోయింది. ఓకే, కరిగిపోయింది. నెక్స్ట్ అల్లం ముక్కలు, ఇది 1 స్పూన్. ఓకే, మరి వంట ఎక్కడ నేర్చుకున్నారు? Of course, to be frank, when I came to this industry, it's because of cookery show. ఓకే, కుక్కరీ షో చేశాను నేను. అంటే నాకు కుక్కరీ అంటే చాలా ఇష్టం. తర్వాత నా ఫ్రెండ్ యాంకరింగ్ చేస్తారు కన్నడ ఛానల్లో. సో షీ టోల్డ్ మీ, నువ్వు వంట బాగా చేస్తావు కదా, నువ్వు ఒకసారి మన ఛానల్కి చేయను. లేదు లేదు, నాకు కెమెరా అంటే చాలా భయం, నేను చేయను అన్నాను. సర్లే ట్రై చేయి ఒకసారి అన్నాను. ట్రై చేశాను. తర్వాత నాకు ఫోన్ వచ్చింది, నువ్వు చాలా బాగున్నావు, మన ఇండస్ట్రీకి వచ్చేస్తావా అన్నారు. సారీ మా, నాకు యాక్టింగ్ అంటే నాకు అసలు ఏమీ తెలీదు. తర్వాత సరే ట్రై చేద్దామని వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మీ అందరు ముందు. ఇప్పుడు జీరా. ఓకే, జీలకర్ర వేస్తున్నాం. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేస్తా. సో ఆల్మోస్ట్ 1 కప్. మరి ఈ ఇండస్ట్రీకి రావడానికి ఎవరు సపోర్ట్ చేశారు మీ ఫ్యామిలీలో? మై కజిన్ ఆంటీ, ఛాయా ఆంటీ నాకు చాలా సపోర్ట్ చేశారు. నువ్వు ఒకసారి ట్రై చేయడానికి ప్రాబ్లం ఏం లేదు కదా, ట్రై చేయన్నారు. మొత్తం సెలెక్షన్ మొత్తం అయిపోయింది. ఓకే, ఫస్ట్ డే కెమెరా ముందు వెళ్ళాను, అందరినీ చూస్తున్నాను, భయం వేస్తుంది, డైలాగ్ ఎలా చెప్పాలో తెలియదు కదా. సరే రెడీ సార్ అన్నాను. ఫస్ట్ టే టాయింగ్, సెకండ్ టేక్ టాయింగ్, ఫర్ ద ఫోర్త్ టేక్ ఐ డిడ్ ఇట్ వెల్. ఓ, ఫోర్త్ టేక్ లో మీరు చెప్పాలంటే చాలా గ్రేట్ అండి అసలు. ఓకే, సో ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయింది, అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు
బఠానీ. ఓకే. ఈ బఠానీ అంటే నానబెట్టాలా లేకపోతే అలాగే వేసేయాలా? బయట దొరుకుతున్నాయి కదా. దొరుకుతాయి కానీ 1 hour సోక్ చేయాలి వాటర్. ఓకే ఓకే 1 hour నానబెట్టుకోవాలి. ఇది కూడా 1 cup. ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్డా? అంటే వెజ్ ఎక్కువ తింటారా నాన్ వెజ్జా? వెజ్. వెజ్. బఠానీ వేగిపోయిందా? ఎస్. ఓకే. తర్వాత కాలీఫ్లవర్. ఐ హావ్ టేకెన్ 2 cups. అంటే కాలీఫ్లవర్ ని కూడా ఏమైనా స్పెషల్ గా ఉడకబెట్టడం అలాంటివి ఏమైనా యాజ్ యూజువల్ కాలీఫ్లవర్ ప్రాసెస్ ఉంది కదా, హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి ఒక 2 minutes అలాగే వదిలేస్తే ఒక ప్లేట్ కవర్ చేసి. సో అంటే హెల్త్ పరంగా మీరు బాగా జాగ్రత్తలు తీసుకుంటారనమాట. అంటే మీకు వంట ఏదైనా సరే మనం ఏదైనా వంట టేస్ట్ చేస్తున్నప్పుడు మీకు టేస్ట్ కావాలా అందులో, లేకపోతే హెల్త్ పరంగా చూస్తారా? ఐ ప్రిఫర్ బోత్. అంటే మామూలుగా ఫాస్ట్ ఫుడ్స్ ఈ మధ్య ఎక్కువైపోయింది కదా. అవును. సో అవి హెల్త్కి బాగాలేకపోయినా టేస్ట్ బాగుంటాయని తింటారు కదా. సో మనం టేస్ట్ కోసమే ప్రిఫరెన్స్ ఇస్తే హెల్త్ బాగుండదు. సో హెల్దీ వేలో టేస్టీగా ఉంటే ఇంకా బాగుంటాయి కదా. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. మీరు స్పైసీ ఫుడ్ని లైక్ చేస్తారా? అంటే స్వీట్స్ కూడా ఇష్టమే కానీ అంత ఇష్టం. ఓకే. ఎంతసేపు ఇది ఇలా కుక్ అవ్వాలి? ఒక 5-7 minutes. 5-7. ఓకే. మనం మూత పెడదామా అయితే? షూర్. మూత పెట్టి మనం ఒక 5 minutes ఉడికిద్దాం. పల్లవి, మీరు యాక్టింగ్ కాకుండా వంటలు కాకుండా ఎక్స్ట్రా టాలెంట్స్ మీకు ఏమైనా ఉన్నాయా? హాబీస్ ఇంత లేదు. ఎంత ఉందా? ఓకే చెప్పండి. ఐ లైక్ డాన్స్. ఓకే. లిస్నింగ్ మ్యూజిక్. బట్ ఐఎమ్ రియలీ వెరీ బ్యాడ్ ఇన్ సింగింగ్. ప్లీజ్ డోంట్ టెల్ మీ టు సింగ్. అదే అడుగుదాం అనుకున్నాను, వేరే ముందు చెప్పేస్తున్నారు కదా. ఎందుకంటే ప్రేక్షకులు ఛానల్ చేంజ్ చేయకూడదు కదా. బుక్స్ చదవడం కష్టం లేదండి. అంటే న్యూస్ అంటే ఛానల్లో న్యూస్ వస్తుందంటే నేను నా రూమ్లో ఉంటాను. అంటే న్యూస్ ఛానల్స్ కూడా మీరు చూడరు అనమాట? నో వేస్. అంటే ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏమొస్తుంది ఏంటది అది చూసి లేదు అంతే. తర్వాత అలా జస్ట్ పై పైన తెలుసుకుంటాం అనమాట, మొత్తం డీటెయిల్ గా మనకు అనవసరం. జస్ట్ లైక్ హెడ్లైన్స్. తర్వాత ఫ్రెండ్స్ చాలా చాలా మంది ఉన్నారు. ఆల్ ఫ్రెండ్స్ విల్ కాల్ మీ ఆల్ ద టైమ్. ఐ బి టెక్స్టింగ్ ఫట్ 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 ఫట్. ఓకే. ఇఫ్ ఐఎమ్ ఫ్రీ, షూటింగ్ లేనప్పుడు ఇంట్లో ఉంటాను కదా, ఏమైనా కొత్త రెసిపీస్ మ్యాగజైన్స్ లో లేకపోతే పేపర్లో లేకపోతే ఏదైనా ఛానల్లో చూసానంటే ట్రై చేస్తాం. ఓకే. ఏదైనా ఛానల్లో చూసి ట్రై చేస్తా అన్నారు కదా, మరి మీ ఇంటి వంట ప్రోగ్రామ్ చూసి ఏ వంటనే ట్రై చేశారా? Yes, I have prepared macaroni paisam. Last time also I had prepared macaroni paisam in the program also. Okay. And what else I've prepared? Paneer kebab. Okay, అంటే మొత్తానికి మా ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారు. Yeah, sure. అయితే ఓకే. సరే చూద్దామా? మొత్తానికి కుక్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఒకసారి ఇలా ఫ్రై చేసి ఓకే మొత్తం స్పైసెస్ ఏముందో ఇప్పుడు ఆ పౌడర్స్ అన్ని యాడ్ చేద్దాం. మరి ఈ కర్రీ ఏ కాంబినేషన్ లో బాగుంటుంది? చపాతీ, రోటీస్, ఎస్పెషలీ నాన్స్ లో బాగుంటుంది. అంటే మీకే నాన్ ఇష్టం, ప్లెయినా లేకపోతే బటర్ నానా? బటర్ కదా నాకు కూడా. ఇప్పుడు కొంచెం పసుపు, వెరీ ఇంపార్టెంట్, కారం, మిర్చి, కారం. నేను మీకు తెలుగు నేర్పిస్తాను. అవునా? మొత్తం మీరు వెళ్ళిపోయే లోపల తెలుగు నేర్పిస్తాను. ఏమో మరి నాకు కొంచెం డౌట్ వస్తుంది నా మీద. ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ యాక్టింగ్కి ఎక్కువ మార్క్స్ ఇస్తారా లేకపోతే మీ వంటలకి ఎక్కువ మార్క్స్ ఇస్తారా? దే విల్ గివ్ మీ అవుట్ ఆఫ్ 4 for cooking and they might give 80. Correct? Nana? He is very happy with my Pasupu Kunkuma project. Okay. నువ్వు కరెక్ట్గా ఉన్నావమ్మా, ఆ క్యారెక్టర్కి చాలా బాగా చేస్తున్నావు, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే క్యారెక్టర్ చాలా డీసెంట్గా ఉంది. పల్లెటూరు అమ్మాయి. తర్వాత మా నాన్నకి లంగా ఉని అంటే చాలా ఇష్టం, నాకు శారీ అంటే చాలా ఇష్టం, అందుకే శారీ కట్టుకుని వచ్చాను. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్. సో మొత్తానికి యాక్టింగ్కి ఎక్కువ మార్క్స్ పడుతున్నాయి అనమాట మీ ఇంట్లో. కుకింగ్కేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? వాటర్ పోసాను కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి, రైట్? అది మీ వంట నాకు కూడా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీ ఉడికింటుంది అంటారా? ఉంటుందా? ఓపెన్ చేయనా?
స్మెల్ బాగుంది కదా. లాస్ట్ టచ్ కొత్తిమీర. ఓకేనా, అయిపోయినట్టేనా ఇది? సర్వింగ్ ప్లేట్ రెడీ. చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. గార్నిష్ అవసరం లేదు అసలు దీనికి. కొత్తిమీర పుదీనా అన్ని వేసాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగుంది. మొత్తానికైతే కాలీఫ్లవర్ బఠానీ ఉల్లి కూర రెడీ. పల్లవి గారు ప్రిపేర్ చేసిన కాలీఫ్లవర్ బఠానీ ఉల్లి కూర రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా. కాలీఫ్లవర్ బఠానీ ఉల్లి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం ముక్కలు, నెయ్యి, జీలకర్ర, పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగాక అల్లం ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మగ్గాక 1 గంట నానబెట్టిన పచ్చి బఠానీ, కాలీఫ్లవర్, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత ఇలా బాయిల్ అయిన దానిలో పసుపు, కారం, గరం మసాలా వేసి తగినన్ని వాటర్ పోసి మరో 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర పుదీనా చల్లి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ బఠానీ ఉల్లి కూర రెడీ.